హాయ్ అండి, వెల్కమ్ టు సత్యాస్ హబ్. ఈరోజు నేను ఓల్డ్ టాప్తో బేబీ ఫ్రాక్ ఎలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఫస్ట్ అయితే మనం టాప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ పొడవు అయితే తీసుకుందాం. బాడీ పొడవు వచ్చేసి 9.5 దగ్గర మార్క్ చేసుకుందాం. తర్వాత నెక్ వెడల్పు తీసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 1.5 దగ్గర నుంచి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చి 2.5కి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నెక్ వెడల్పు తీసుకున్న దగ్గర నుంచి నెక్ పొడవు అయితే తీసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 3 పెట్టుకుంటున్నాను. 3 మార్క్ చేసుకున్న తర్వాత సెకండ్ డాట్ షోల్డర్ తీసుకున్న సెకండ్ డాట్ నుంచి 3.5 అయితే పెట్టుకుంటున్నాను. చంక లూజ్ సెకండ్ డాట్ నుంచి మనం చంక లూజ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఈ డాట్స్ని స్కేల్తో సమానంగా కలిపేసుకోవాలి. ఈ చూపించే మెజర్మెంట్స్ మీకు 3 ఇయర్స్ బేబీకి అయితే వస్తాయి. పాప సన్నగా ఉంటే నేను చేసిన కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవి. లేదు మా పాప బొద్దుగా ఉంటుంది, కొంచెం సైజ్ పెంచుకోవాలనుకుంటే కనుక బాడీ లూజ్ పెంచుకుంటే సరిపోతుంది. బాడీ లూజ్ వచ్చేసి నేను 7.5 పెట్టుకుంటున్నాను. మా పాప సన్నగా ఉంటుంది కాబట్టి. లేదు బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 8.5-9 వరకు పెట్టుకోవచ్చు. ఇలా మనం స్కేల్తో వేసుకున్న తర్వాత కింద కూడా సేమ్ బాడీ పొడవు దగ్గర నుంచి బాడీ లూజ్ పైన తీసుకున్నాం, కింద అంతా డాట్ చేసుకొని స్క్వేర్ షేప్లో అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర 1/2 ఇంచు, అలా చంక దగ్గర అయితే 1 ఇంచు మార్క్ చేసుకుని కర్వ్ షేప్ కోసం అయితే గీసుకోవాలి. మనం నెక్ దగ్గర చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ తిరిగేలా బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇది, బ్యాక్ పార్ట్ అయితే ప్లెయిన్ వస్తుంది మనకి. కింద పార్ట్ కోసం అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మిగిలిన క్లాత్ని నేను 14.5 అయితే పెట్టుకుంటున్నాను. కింద మా పాప పొడవు, మీకు కావాలంటే పొడవు కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా మెడకి ముక్కలు కట్టడానికి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ క్లాత్ని అయితే వెనకాల తాళ్ళు పెట్టడానికి. ఫైనల్ లుక్ అయితే ఇది. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నా బేసిక్ జర్నీలో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ ఇవి కూడా టాప్తోనో లేకపోతే ఇంట్లో ఉన్న క్లాత్స్తోనో రీమోడలింగ్ చేసిన ఫ్రాక్స్ ఇవి. నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.